సాదా బైనామాకు అఫిడవిట్ ఎక్కర్లేదట. సాదా బైనామా భూములకు సంబంధించినటువంటి అఫిడవిట్ ఎక్కర్లేదని చెప్పేసి ఈరోజు రెవెన్యూ శాఖ ఒక ఉత్తర్వు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో నేడో రేపు ఉత్తర్వులు ఇవ్వనున్నటువంటి CCLA మార్గదర్శకాలు సవరించేందుకు కసరత్తు, పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్లే అంటూ చూస్తున్నాం. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ న్యూస్. సాదా బైనామాకు సంబంధించినటువంటి లక్షల ఎకరాల భూములు ఈరోజు చాలా మంది పేద ప్రజలు ఈ యొక్క భూములకు సంబంధించిన విషయంలో చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఆ పెండింగ్ దరఖాస్తులను కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దీనివల్ల. సో సాదా బైనామాకు దరఖాస్తుల పరిష్కారానికి ప్రధాన ఆటంకంగా ఉన్నటువంటి అఫిడవిట్ నిబంధనలు తొలగించేందుకు CCLA సన్నద్ధమవుతుంది. దీనిపై 1-2 రోజుల్లోనే పూర్తి స్పష్టతతో ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేసి ప్రకటన జారీ చేయనుంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి అధికారాలు కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 10న రెవెన్యూ శాఖ జీవో నెంబర్ 106ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే భూభారతి చట్టంలో పేర్కొనని 3 అంశాలను మార్గదర్శకాల్లో చేర్చడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇందులో అత్యంత కీలకమైనది భూమి విక్రయించిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన. విక్రయదారుడి నుంచి అఫిడవిట్ తేవాలని ఒత్తిడి చేస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్ తయారు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందనే చర్చ బలంగా జరుగుతుంది. విక్రయదారులు మరణించినా లేదా వారసులు ఎవరనే దానిపై వివాదాలున్నా అఫిడవిట్ సేకరించే కష్టమవుతున్న వాదన వినిపించింది. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు అఫిడవిట్ అడిగితే ఎవరు అంగీకరించలేరని, సానుకూలత తక్కువ ఉంటుందని, అఫిడవిట్ గా తప్పనిసరి చేస్తే మధ్యవర్తులు అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. నిర్దేశిత మొత్తాన్ని తనకు ఇవ్వలేదంటూ విక్రయదారుడు అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోయిన చర్చ జరిగింది. సో మార్గదర్శకాల నుంచి అఫిడవిట్ నిబంధనలను తొలగించాలన్న డిమాండ్ వ్యక్తమైంది. ఈ మేరకు గత అక్టోబర్లో అఫిడవిట్ ఆవశ్యకతపై రెవెన్యూ శాఖ న్యాయ సలహా కోరింది. దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ అఫిడవిట్ తప్పనిసరి కాదని, మార్గదర్శకాల నుంచి ఆ నిబంధనలు మినహాయించుకోవచ్చని స్పష్టం చేశారు. ఏజీ నుంచి సానుకూల స్పందన రావడంతో అఫిడవిట్ ను మినహాయిస్తూ మార్గదర్శకాలు సవరించేందుకు CCLA సన్నద్ధమవుతుంది. పరిష్కారం అరకొరగానే ఉంది. సాదా బైనామాకు సంబంధించినటువంటి దాదాపు 9,80,000 ఎన్ని దరఖాస్తులు చూడండి. సాదా బైనామాకు సంబంధించినటువంటి 9,880,000 దరఖాస్తులు వస్తే వాటిలో 9,05,66 దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం దరఖాస్తుదారులు తహసీల్దార్ నుంచి RDO లాగిన్కి పంపినవి 6,65,249. ఇందులో ఆమోదించే సర్వే నెంబర్లు కేవలం 162. సో తిరస్కరించే సర్వే నెంబర్లు 4,06,991. ఇందులో చాలా వరకు అఫిడవిట్ ఇవ్వకపోవడం వల్ల తిరస్కరించేవేనని రైతులు ఆరోపిస్తున్నారు. అఫిడవిట్ నిబంధనలు మినహాయిస్తే సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ఆటంకం కలిగినట్టే అని రెవెన్యూ శాఖ తెలిపింది. సో ఇప్పుడు అఫిడవిట్ నిబంధన కనుక తొలగితే ఈ అఫిడవిట్ సాదా బైనామా ల్యాండ్ సంబంధించినటువంటి 9 లక్షల పైగా ఉన్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దాదాపు అఫిడవిట్ లేకపోవడం వల్ల చాలా దరఖాస్తులు కూడా ఈరోజు 6 లక్షలకు పైగా ఉన్నటువంటి దరఖాస్తులు ఏవైతున్నాయో అవన్నిటి కూడా ఆ యొక్క దరఖాస్తులన్నిటి కూడా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దీనివల్ల చాలా మంది రైతులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సరే కొంతమంది ఆ సాదా బైనామా అడ్డు పెట్టుకొని కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది, కానీ దాన్ని కూడా పరిష్కరించే దిశగా మరి CCLA ఏమైనా ఏర్పాటు చేస్తున్నా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది సాదా బైనామాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్. అది రేపో మాపో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది.